హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ నేను చూపిస్తున్నానండి మీకు. ఇది కచోరీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ చాలా ఫేవరెట్ కదండీ! అందరం బయట నుంచే తెచ్చుకుంటాము. ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకోము. కానీ చాలా ఈజీగా, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో చాలా రకాల కచోరీలుంటాయండి. మూంగ్ దాల్ కచోరీ, ఆలూ కచోరీ అట్లా చాలా ఉంటాయి. కానీ నేను ఈరోజు ఆనియన్ కచోరీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పొచ్చేసి మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి కొంచెం వాము వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్‌ని వేడి చేసుకొని, ఆ వేడి వేడి ఆయిల్ అందుట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత అదంతా చేత్తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి వేడిగా ఆయిల్ వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ముద్దవ్వాలనమాట. మొత్తం కలిపిన తర్వాత బ్రెడ్ పౌడర్‌లా అవ్వాలి అదంతా. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అది ఒక ముద్దలాగా చేసుకోవాలండి. చూచ్చారు గదా! ఇట్లా అరచేత్తోటి మంచిగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. తర్వాత దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అదంతా పైనంతా అప్లై చేసేసి ఒకసారి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీనికోసం స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని అందుట్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందుట్లోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కర్రీలాగా. ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బావుంటుందనమాట. మనం ఇది ఆనియన్ స్టఫ్ చేసినప్పుడు చాలా బావుంటుంది. ఆ తర్వాత అది కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇవి కచోరీలనేది చాలా ఫేమస్ కదండీ! చాలా ఇష్టముంటుంది అందరికీ. మాకు కూడా చాలా ఇష్టమనమాట. ఆ తర్వాత ఇందుట్లోకి ఒక ఆలూని ముందుగానే ఉడకబెట్టుకొని, ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. అది కూడా అందుట్లోకి వేసుకున్నాను. మీకు ఆలు ఇష్టం లేకపోతే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండైనా అందుట్లోకి వేసుకోవచ్చండి. శనగపిండి వేసుకున్నా గానీ చాలా బావుంటుంది. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు అందుట్లోకి కారం వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. అచ్చం ఆనియన్ అంటే అందులోకి స్టఫ్ అవ్వదు కదండీ! అందుకోసమని చెప్పేసని ఆలు వేసుకోవాలి. లేకపోతే శనగపిండైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మూంగ్ దాల్ తోటైతే ఇంకా చాలా బావుంటుందండి. నేను ఈరోజు ఆనియన్ చేస్తున్నాను కదా! ఇంకోసారి అది చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అందులోకి నిమ్మరసం పిండుకొని చల్లారనిచ్చుకోవాలి స్టఫ్‌ని. ఇది చల్లారేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు నేను బాల్స్‌లాగా డివైడ్ చేస్తాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంకొకసారి పిండిని కొంచెం సేపు నానబెట్టాం కదా! ఇదంతా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయితే నచ్చుతుందో ఆ సైజ్ చేసుకోవచ్చు. కానీ కచోరీ అనేది మనం చేసుకోవాలంటే పర్ఫెక్ట్ షేప్ అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలాగే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ కూడా అట్లానే సేమ్ మనం అదెంతైతే తీసుకున్నామో పిండిని అంతే సైజులో మనం లోపల స్టఫింగ్ కూడా తీసుకోవాలి. అప్పుడు మనకి పిండి పైన మందంగా కాకుండా కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇట్లా తీసుకొని మనం ఎన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామో అన్ని ఇవి కూడా చేసుకోవాలనమాట. ఇప్పుడు దీన్ని కచోరీలాగా ఎలా చేయాలో చెప్తాను. ముందు కొంచెం పలచగా చేత్తోటే ఒత్తుకోవాలండి. దీన్ని చపాతీ పీట మీద చెయ్యకూడదు. చేత్తోటే కొంచెం పలచగా ఒత్తుకొని అందుట్లోకి మనం కర్రీ ప్రిపరేషన్ కోసం పెట్టుకున్నాం కదా! కర్రీని అది అందుట్లోకి పెట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇది అలవాటున్న వాళ్ళకైతే వెంటనే తొందరగానే చేసుకుంటారు. కానీ కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 2, 3 సార్లు చేస్తే అదే వస్తుందండి. కర్రీని లోపలికి ప్రెస్ చేస్తూ, పైకి పిండిని తీసుకొస్తూ మొత్తం కవర్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు కర్రీ బయటకొచ్చిందంటే మొత్తం పాడైపోతుంది. అసలు కచోరీలు రావు. ఆయిల్ గూడా పాడైపోతుంది కదా! అందుకని జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం సీల్ చేసి పెట్టుకోవాలనమాట. ఇందుట్లోకి టమాటో కెచప్ కానీ, ఏదైనా సాస్ లాంటిది ఏదైనా వేసుకొని తినొచ్చు. చాలా బావుంటాయన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అదంతా లోపలికి స్టఫ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని కొంచెం పలచగా ఒత్తుకోవాలనమాట. అప్పుడే మనకి అది మందంగా కాకుండా పలచగా వస్తుంది. లోపలంతా కర్రీ స్పైసీగా పైనంతా క్రిస్పీగా చాలా చాలా బావుంటుందనమాట తినేటప్పుడు. అలాగే మిగతాయన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీలో ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం అది వేడైన తర్వాత
చాలా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిలిని. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నా గానీ తొందరగానే వేగిపోతాయండి. ఎందుకంటే కర్రీ ఆల్రెడీ ఉడికిపోయింది కదా! పైన పలుచగానే ఉంటుంది పిండి కూడా. అందుకని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటేనే కరెక్ట్‌గా వస్తాయండి. కలర్ గానీ, ఆ టేస్ట్ గానీ కరెక్ట్‌గా వస్తుంది. కొంచెం ఓపికతోనే చేసుకోవాలండి ఇదంతా. కొంచెం టైం పడుతుంది. వేగటానికి కొంచెం టైం పడుతుందండి. ఒక 8, 10 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అందుకనే చెప్తున్నాను. కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోండి. మీరు వెంటనే ఏసి తీసేస్తే కలరొస్తుంది గానీ, కచోరీ టేస్ట్ అనేది అసలు మనం ఎంజాయ్ చేయలేమనమాట. అందుకని స్లో ఫ్లేమ్‌లో చూసారు కదా! ఎంత మంచి కలరొచ్చిందో. మనం బయట నుంచి తీసుకొచ్చాము అని చెప్తేనే నమ్మేస్తారు. అంత మంచిగా వచ్చింది కదా! చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో ఇప్పుడు పిల్లల్ని బయటికి మనం పంపించట్లేదు కదండీ! కరోనా గురించి బయట నుంచి ఏం తెచ్చుకోవట్లేదు కదా! ఫుడ్స్ కూడా. ఇలాగే ఇంట్లో రోజుకో డిఫరెంట్ ఐటెమ్‌తో మనం పిల్లలకి ఇస్తా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. మీకు నచ్చింది కదండీ ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.